మీథేన్ మోలిక్యూల్. మీథేన్ మోలిక్యూల్ యొక్క ఆకృతిని కనుక పరిశీలించినట్లయితే CH4. మీథేన్ మొలిక్యూల్ యొక్క ఫార్ములా కనుక తీసుకున్నట్లయితే CH4 అనేటువంటిది ఉంటుంది. సెంట్రల్ ఆటమ్గా కార్బన్ అనేటువంటిది ఉంటుంది. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే 1s2 2s2 2p2. 1s2 2s2 2p2 అనేటువంటిది కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 2s లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. 2p లోపల మనకి 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. 3 ఉపార్బిటాలు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. వాటిని నేను ఈ విధంగా నింపడం జరుగుతుంది. నెక్స్ట్ కార్బన్ ఈ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. కార్బన్కి ఎప్పుడైతే కొంత మొత్తంలో శక్తిని అందించినప్పుడు మనం కార్బన్ అనేటువంటిది ఉత్తేజితం చెందుతుంది. దీన్ని మనం ఎగ్జైటేషన్ అని అంటాము. ఎగ్జైటేషన్ తర్వాత ఉండేటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాన్ అనేటువంటిది pz ఆర్బిటాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా pz ఆర్బిటాల్లోకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం ఈ విధంగా రాయవచ్చు. 1s2 2s లోపల అప్పుడు ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు 2 ఎలక్ట్రాన్లు అనేటువంటి ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉత్తేజితం చెందిన కారణంగా 2s1 అని ఇక్కడ రాయడం జరుగుతుంది. అదేవిధంగా 2p3. 2s లోపల ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, 2p లోపల 3 ఉప ఆర్బిటాల్ లోపల మనకి 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఒక s ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్, 3 p ఆర్బిటాల్ లోపల 3 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. ఫలితంగా ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు కలిసిపోయి మనకి ఎన్ని రకాల హైబ్రిడ్ ఆర్బిటాల్స్ రావచ్చు? ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎంత సంఖ్యలో అయితే అటమిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో హైబ్రిడైజేషన్లో అంతే సంఖ్యలో మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్ అనేటువంటి పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మొత్తంగా 4 పరమాణు ఆర్బిటాల్ అనేటువంటివి సంకరీకరణంలో పాల్గొంటున్నాయి. కావున మనకి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. సో sp3 సంకరీకరణం కారణంగా మనకు మొత్తంగా 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 4 ఒంటరి ఎలక్ట్రాన్లను పంచుకున్న కారణంగా ఒక్కొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటిది ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ని పొందడం జరుగుతుంది. వీటిని కూడా నేను స్పెరికల్ షేప్తో సూచిస్తున్నాను. సో ఈ విధంగా వచ్చినటువంటి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి కార్బన్తో ఉన్నాయి. ఇప్పటివరకు మనము CH4 లోపల ఓన్లీ కార్బన్ గురించి మాత్రమే చూసాము, హైడ్రోజన్ గురించి ఇంకా చూడలేదు. సో ఏవైతే ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని మనం కార్బన్ చుట్టూ తీసుకొని వాటిని హైడ్రోజన్లతో బంధాలను ఏర్పరిస్తే అప్పుడు మనకు CH4 అణువు అనేటువంటిది ఏర్పడుతుంది. చూద్దాం, నేను ఇది తీసేసి కార్బన్ చుట్టూ కూడా 4 హైబ్రిడ్ ఆర్బిటాలని ఏర్పరిచి దాని తర్వాత హైడ్రోజన్తో బంధాలని చూద్దాం. సో ఇది ఒక కార్బన్ పరమాణు అనుకుంటే వీటి లోపల ఏర్పడేటువంటి 4 కూడా ఈ రకంగా ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి, ఈ వైపున ఒకటి, ఈ వైపున ఒకటి. అంటే ఇక్కడ నేను పెట్టినటువంటి ఈ రకంగా ఊహించుకోండి ట్రయాంగిల్ షేప్లో. సో ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది మనకి 1s1గా ఉంటుంది. అంటే ఒక s ఆర్బిటాల్ లోపల ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. అది s ఆర్బిటాల్ యొక్క షేప్ అనేటువంటిది స్పెరికల్ షేప్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాను నేను ఈ విధంగా. దీని లోపల ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఆటమ్ని తీసుకుంటున్నాను. దీని లోపల కూడా s ఆర్బిటాల్ లోపల ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక హైడ్రోజన్ స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి s ఆర్బిటాల్ అన్పేడ్ ఎలక్ట్రాన్. అదేవిధంగా ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ తీసుకున్నాను. మనకు మొత్తంగా CH4లో 4 హైడ్రోజన్ అణువులు అనేటువంటి 4 హైడ్రోజన్ పరమాణువులు అనేటువంటి ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, 3 అయిపోయినాయి. 4వ దాన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ విధంగా 4 హైడ్రోజన్ పరమాణువులు అనేటువంటివి sp3 సంకరీకరణంలో ఏర్పడేటువంటి
4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాలతో బంధాలను ఏర్పరిచిన కారణంగా కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన ఇక్కడ ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన ఇక్కడ ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్యన మరొక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్యన కూడా బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా మీథేన్ మోలిక్యూల్ లోపల మనకి 4 బంధాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. మీథేన్ మోలిక్యూల్ లోపల 4 బంధాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. దీన్నే మనము టెట్రాహైడ్రల్ షేప్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ మీథేన్ మోలిక్యూల్కి ఉన్నటువంటి షేప్ని మనం టెట్రాహైడ్రల్ షేప్ అని పేర్కొనడం జరుగుతుంది. సో దీని లోపల బంధ కోణాన్ని కనుక చూసినట్లయితే 109 degrees 28 minutesగా ఉంటుంది. 109 degrees 28 minutesగా ఉంటుంది. షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్, బంధ కోణం వచ్చేసి 109 degrees 28 minutes.